అందరికీ నమస్కారం. పురాణ అమృతం ఛానల్కి స్వాగతం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుకొంచు ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి ఇతిహాసం చెప్పుకుందాం. అసలు దీపావళి ఎందుకు చేసుకుంటారో తెలుసా? కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నరకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు. వీడు ఎలా పుట్టాడో ముందు తెలుసుకుందాం. పూర్వం హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు భూమి మీద ఏ ప్రాణి లేకుండా చేయాలని భూమిని సముద్రంలో ముంచేశాడు. అంతటా భూమాత శ్రీహరిని ప్రార్థించగా శ్రీహరి యజ్ఞవరాహస్వామి అవతారం ధరించి హిరణ్యాక్షుని సంహరించి భూమిని పైకి తీసుకొచ్చి సురక్షిత ప్రాంతంలో ఉంచాడు. అందుకు భూమాత ఆనందించి వరాహస్వామిని ప్రేమించి వివాహం చేసుకొని ఒక బిడ్డను కన్నది. వాడే ఈ నరకాసురుడు. వరాహస్వామికి భూమాతకి రాక్షసుడు ఎలా జన్మించాడా అని మనకి సందేహం రావచ్చు. తల్లిదండ్రులు మంచివారైతే వారికి మంచివారే పుట్టాలని ఎక్కడ రూల్ లేదు. ఒక తల్లికి తండ్రికి 4 బిడ్డలు పుడితే వారు 4 రకాలుగా ఉండడం మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం. అలాగే ఈ నరకాసురుడు కూడా రాక్షస గుణాలతో పుట్టాడు. ఈ నరకాసురుడు పెరిగి పెద్దవాడై బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడిగాడు. నాకు చావులేని వరం కావాలి అని అన్నాడు. అది సృష్టి విరుద్ధం, ఈ సృష్టి ఎప్పటికైనా నశిస్తుంది, అలాంటి వరం ఇవ్వడం కుదరదు అని బ్రహ్మగారు చెప్పేశారు. ఇంకేదైనా వరం కోరుకో అన్నాడు. ఈ నరకాసురుడు ఆలోచనలో పడ్డాడు. ఏం కోరుకోవాలో పాలుపోవడం లేదు. అంతటా బ్రహ్మగారు, నాయనా, నీ తల్లి చేతిలో నువ్వు మరణించే వరం ఇవ్వనా అని అడిగారు. తల్లి అంటే పెంచి పోషిస్తుంది కానీ చంపదు కదా. అయితే అలాగే సరే అన్నాడు నరకాసురుడు. తన తల్లి చేతిలో తాను చనిపోయేటువంటి వరాన్ని పొందాడు నరకాసురుడు. ఇంతకీ తన తల్లి ఎవరో తెలియక వెతకసాగాడు. మన అందరికీ భూమాత తల్లి. ఇది చాలామందికి తెలియదు. మన తల్లి మన ఇంట్లో ఉంటే అమ్మ అనుకుంటాం. వాస్తవానికి మనం అమ్మ పాలు తాగి పెరుగుతాం. అలాంటప్పుడు మన అమ్మే కదా మనకి తల్లి అని చాలామంది అనుకుంటారు. కానీ అమ్మకి పాలు ఎలా వస్తాయి? భూమి మీద పండిన ఆహారం తీసుకోవడం వలన పాలు వస్తాయి. మన అమ్మకి అమ్మ కూడా భూమాతే. అందుచేత ఈ భూమాతే మన అందరికీ తల్లి. ఈ నరకాసురుడు తల్లి కోసం వెతికాడు. వాడికి కనపడలేదు. ఈ భూమంతా నాదే పెత్తనం ఉండాలి, నా మాటే చెల్లాలి అని అహంకారంతో విర్రవీగిపోయాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి రాజులందరినీ సంహరించడం, జయించడం, హింసించడం చేశాడు. ఈ భూమి మీద ఉన్న రాజులను చంపి ఓడించి వారి ఆడపిల్లలను తీసుకొని వచ్చి వాడు జైల్లో ఉంచాడు. ఆ కన్యలు జైల్లో విలపిస్తూ ఉంటే అది చూచి ఆనందించేవాడు ఈ నరకాసురుడు. ఇదే రాక్షస కృత్యం అంటే. ఎదుటివాడి బాధలో ఉంటే అది చూచి ఆనందించడమే రాక్షసత్వం. మనలో ఆ గుణం ఉంటే వెంటనే మారిపోండి. ఎదుటివాడి బాధలో ఉన్నప్పుడు సాయం చేయడమే దైవత్వం, అదే పుణ్యం. ఈ నరకాసురుడు అలా 16,000 మంది రాజులను చంపడం, ఓడించడం చేసి 16,000 మంది ఆడపిల్లలను తీసుకొని వచ్చి తన జైల్లో ఉంచి వాళ్ళు విలపిస్తుంటే ఆనందించసాగాడు. అది ద్వాపర యుగం. శ్రీకృష్ణుడు బలరాముడు రాజ్యపాలన చేస్తున్నటువంటి సమయం. ఈ కన్యలందరూ శ్రీకృష్ణుడు ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు అని విని శ్రీకృష్ణుని ప్రార్థించారు. వారి ప్రార్థనలు విన్నటువంటి శ్రీకృష్ణుడు నరకాసురుని చంపడానికి, కన్యలను రక్షించడానికి నరకాసురుని మీదకి యుద్ధానికి బయలుదేరాడు. అంతటా శ్రీకృష్ణునితో సత్యభామ కూడా నేను యుద్ధానికి వస్తానండి అని అడిగింది. ఆమె కోరిక సరేనని తీర్చడం కోసం సరే రమ్మన్నాడు. శ్రీకృష్ణుడు, సత్యభామ ఇద్దరూ నరకాసురుని చంపడానికి యుద్ధానికి వెళ్ళారు. ఎన్ని బాణాలు వేసినా నరకాసురుడు సావడం లేదు. నరకాసురుడు చాలా బలవంతుడు.
అసలు వాస్తవంగా రాక్షసులంటేనే చాలా బలం కలిగి ఉంటారు. వాళ్ళు ఎంత బలం అంటే ఆ భగవంతుడు కూడా ఏమీ చేయలేనటువంటి బలాన్ని వాళ్ళు సంపాదించుకుంటారు. ఈ నరకాసురుడు అనేక మాయలు చేస్తూ శ్రీకృష్ణుడు వేసినటువంటి బాణాలన్నీ తప్పించుకుంటూ యుద్ధం చేయసాగాడు. నరకాసురుడు వేసిన ఒక ఆయుధానికి శ్రీకృష్ణుడు సొమ్మసిల్లి రథం మీద చతికిలపడ్డాడు. అంత వెనకనే ఉన్నటువంటి సత్యభామకు కోపం వచ్చి వెంటనే విల్లు తీసుకొని మంత్రించి ఒక బాణం వేసింది. ఆ వెంటనే నరకాసురుడు ఆ బాణం గుచ్చుకొని రక్తం కక్కుకుంటూ నేల మీద పడి చనిపోయాడు. తల్లి చేతిలో మరణం ఉందని బ్రహ్మగారు ఇచ్చిన వరం ఫలించింది. సత్యభామ అంటే భూమాత అంశం. అందుచేత నరకాసురుడు తల్లి చేతిలోనే చనిపోయాడు. నరకాసురుని చంపి చెరసాలలో ఉన్నటువంటి 16,000 మంది కన్యలను శ్రీకృష్ణుడు కాపాడాడు. ఆ కన్యలందరూ శ్రీకృష్ణుని సత్యభామ కాళ్ల మీద పడి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం అని మమ్మల్ని అందరినీ నీవు పెళ్లి చేసుకోమని కోరారు. అంతటా శ్రీకృష్ణుడు సత్యభామ అనుమతి తీసుకొని 16,000 మంది కృష్ణులుగా మారి 16,000 మంది కన్యలను పెళ్లి చేసుకున్నాడు. 16,000 మంది కళ్యాణం చేసుకుంటున్నటువంటి ఆ జంటలను చూచి దేవతలందరూ ఆనందించి దీపాలు వెలిగించారు. అదే దీపావళి పండుగ. అప్పటి నుండి మనకి ఈ ఆచారం కొనసాగుతూ ఉంది. కార్తీక మాసం ప్రారంభంలో వచ్చే అమావాస్య రోజున ఆ నరకాసురుడు చనిపోవడం జరిగింది. అందుచేత ఈ కార్తీక మాస అమావాస్యని దీపావళి అమావాస్యగా మనం జరుపుకుంటూ ఉన్నాం. ఇది మన సనాతన ఆచారం, సనాతన ధర్మం. ఇక్కడ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం ఎన్ని దీపావళి పండుగలు జరుపుకున్నాము, మన మనస్సు, మన ప్రవర్తన రాక్షసత్వం నుండి మారాయా లేదా అని ఎవరికి వారు ప్రశ్న వేసుకోవాలి. మనం దేవతలుగా మారామా, ఇంకా రాక్షస కృత్యాలు చేస్తూ ఉన్నామా అని ఆలోచించుకోవాలి. ఉద్ధరేద ఆత్మానాం అవసాదయేత్ అని ఒక అద్భుతమైనటువంటి శ్లోకం గీతలో ఉంది. దాని అర్థం ఏమిటంటే, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి కానీ మనల్ని ఉద్ధరించడానికి ఇంకెవరూ రారు. అందుచేత మనల్ని మనమే బాగు చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి రాక్షస కృత్యాలను వదిలి దైవత్వాన్ని పొందాలి. అప్పుడు మనకి ఈ జన్మలో ఆనందాన్ని పొందుతాం. వచ్చే జన్మ కూడా మంచి జన్మ వస్తుంది. ఈ దీపావళి పండుగ మనకి ఎన్నో మంచి పాఠాలు నేర్పుతూ ఉంది. ఈ వీడియోని మీ బంధువులకు, మిత్రులకు పంపండి. వారు కూడా ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. అలా చేస్తే మీకు చాలా పుణ్యం వస్తుంది. దైవత్వం మీలో పెంచుకుంటే దైవం మీ వెనకాల ఉండి మిమ్మలను, మీ పిల్లలను సదా కాపాడుతూ ఉంటాడు. మీకు ఏం కావాలో అన్నీ ఆ దైవం ఇస్తాడు. సర్వకాల సర్వావస్థల యందు కాపాడేటువంటి వాడు ఆ శ్రీహరి. మన పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ బంధువులకు పంపించండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి. మీ బంధువులకు ఈ వీడియోని పంపించండి. థ్యాంక్ యూ.